నవీన్ పోలీసుడితో మీ గొడవ ఏంటి? అదే సార్, గొడవ ఏం లేదు సార్. సో డైరెక్ట్గా మీరు ప్రొలాగ్ ఇవ్వకుండా డైరెక్ట్గా స్టార్ట్ చేశారు. సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా అంత మాట్లాడేస్తారు. ఇప్పుడు మీ సినిమా గురించి మాట్లాడడానికి ఇప్పుడు అబ్బా కుర్రాడు ఎలా బాగా యాక్ట్ చేశాడా, ఎమోషన్ బాగా పండించాడా, అవేం లేదు కదా. ఇదంతా లైట్ టీజర్ చూసినా నాకు నచ్చింది. పద సినిమాకి అన్నట్టున్నారు మీరు కూడా. ఇప్పుడు వాళ్ళు బయట ఎలా ఉంటారో అలాగే యాక్ట్ చేశారు కదా. అవును సార్. ఎస్, మీ మామూలు ప్రోమో ఇంటర్వ్యూస్లో ఎలా చేస్తున్నారు, సినిమాలు కూడా అదే చేస్తారు. చాలా ఈజీ ఉంది. ఇప్పుడు నేను ఏం అడగాలి అంటే వాళ్ళు చాలా అద్భుతంగా పండించారా, కన్నీళ్ళు ఒక చుక్కలో ఒక గంటలో. పైగా మీరు పార్ట్ 1 చూస్తారు కాబట్టి మీకు తెలుసు వీడు చేసేస్తాడు, లడ్డు గడు బాగా చేస్తాడు, సంగీతం చేస్తాడు, నార్ని బ్రో బాగా చేస్తాడు. సో చేస్తాం. అసలు విషయం చెప్పండి, దయచేస్తారా? అదే ఏం లేదు సార్, అదే స్టోరీ ఫస్ట్ వంశీ గారు చెక్ అని చెప్పాను కదా సార్, అది అనగనగా ఒక రాజు కథే సార్. సో అప్పుడు నవీన్తో చేద్దామని అనుకున్నాను సార్. తనేమో అంటే జాతరత్నాలు అప్పుడు నాకు పరిచయం సార్, అనుదీప్ వల్ల పరిచయం. తను స్టోరీ విన్నాడు, నచ్చింది. కాకపోతే ఆ టైంలో మిస్టర్ శెట్టి మిసెస్ పొలిశెట్టి ఉండి ప్యారలల్గా చేస్తానని చెప్పాడు. కాకపోతే తను పాప ఒక సినిమానే చేసే మైండ్ సెట్ సార్ తనది. అప్పటికే నేను 3 ఏళ్ళు 4 ఏళ్ళు వెయిట్ చేస్తాను. ఎందుకు కవర్ చేయడం కానీ ఆయన మీ ఫేస్ నచ్చలేదని నేను అంటాను. మీరు ఏమంటారు చెప్పండి దానికి? అయ్యుండొచ్చు సార్, ఇంకా నవీనే చెప్పాలి అది. ఎందుకంటే నాకు తెలిసి అంటే కథ కావాలి నేను డైరెక్ట్ని చెప్తాను అని ఆయన అన్నాడని నాకు తెలుసు. అవును సార్. అయితే కథ కావాలి నేను డైరెక్ట్ చెప్తానంటే మీరు మనం నచ్చలేదనే కదా సార్. కానీ నచ్చకపోవడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. అవును సార్, ప్రూవ్ చేసుకోబోతున్నారు అంటే మీ ఫేస్ నచ్చకపోవాలి, అదే ఉండాలి. ఇంకా అయితే నవీన్ అడుగుదాం సార్. మనం అనగనగా ఒక రాజు వచ్చినా టైం వస్తుంది కదా, కరెక్ట్గా మన వెనకాల నుంచి అట్లా వచ్చి ఏంటి ప్రాబ్లం ఏంటి అన్నట్టు అడుగుదాం. అదే సార్, రీజన్ అంటే నేను వెయిట్ చేయలేకపోయాను సార్. అప్పుడు మ్యాడ్ చేశాను, ఇంకా తర్వాత తనకి ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేయలేకపోవడం అనేది అయితే నేను పెద్ద రీజన్ అనుకోను. మరి నేను అదే సార్, మీరు చెప్పందో లేకపోతే మీకు తెలియదో మీకు తెలియదు నాకు తెలియదు ఏమంటారు సార్ అని మీకు తెలుసు కదా. కొన్ని చెప్పలేను నేను, కొన్ని చెప్పాలి. అది అంటే 50-50 సార్. పోన్లేదు, సినిమా తీశారు, ప్రూవ్ చేసుకుంటారు.